హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా బ్లౌజ్ని రైట్ సైడ్ వేసుకోవాలి, లైనింగ్ పైన వేసుకోవాలి. ఇది పైన వేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పుకోవడం కోసం మనం రైట్ సైడ్ వేసుకోవాలి. బ్లౌజ్కి ముందుగా మనకి చెంగ భాగం దగ్గర కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఉన్నంత వరకు లోపల మెడ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగాన్ని వెనక్కి తిప్పడం కోసం మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ సిల్క్ క్లాత్ మనకి కరెక్ట్గా వచ్చే విధంగా ముందు మనం సరి చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా మనం సరి చేసుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి ఉగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది లైనింగ్ బ్లౌజ్.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగానికి ఒక సైడ్ అంచు లేనట్లయితే మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని పైకి పెట్టుకొని పక్క నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ క్లాత్ వేసుకొని తర్వాత లైనింగ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం మార్కింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ మనం డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ మీద మనం లైనింగ్ ముక్కలో అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఇప్పుడు షేప్ పట్టీని మనం పైన భాగానికి అటాచ్ చేసుకోవాలి. మన కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్క తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లాత్ని తీసుకొని తర్వాత లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా కింద పైకి ఫోల్డ్ చేయాలి కింద నుంచి. ఈ విధంగా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సుల భాగం కోసం కాబట్టి కింద నుంచి వేసుకోవాలి. మనకి కింద షేప్ దాటిన తర్వాత మధ్యలోకి వచ్చేసరికి ఒక కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగం కాబట్టి ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మెడభాగం కోసం మనం లైనింగ్ని ఒక సైడ్ కుట్టుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మన నెక్ దగ్గర కొంచెం సైడ్ కట్ చేసుకోవాలి క్రాస్గా, మెడభాగం వెనక్కి తిరగడం కోసం. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా భాగం ఉంచుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ భాగాన్ని చేతికుట్లు వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం వెనక భాగానికి స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి మెడ భాగానికి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది లైనింగ్ ఎప్పుడు కూడా లోపలికి ఫోల్డ్ అయిపోవాలి. చేతికుట్లు లాస్ట్లో వేసుకోవాలి కాబట్టి ముందు ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం చేతిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ మనం రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ మాత్రం పైన వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు కింద భాగాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ భాగం లైనింగ్ని వెనక్కి తిప్పుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ వారి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మనం లైనింగ్ మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ వార్ నుంచి క్లాత్ మనకి లోపలికి ఉండిపోకుండా మనకి పైకి జరుపుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ పెట్టింది చంక భాగానికి లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి ఈ కటింగ్ భాగం. ఇప్పుడు మనం సెంటర్ కటింగ్ చేసిన దాన్ని మధ్యకి షోల్డర్ దగ్గర పెట్టుకునే ముందు ఇక్కడి నుంచి మనం ఈ విధంగా చూసుకొని మనం ఇది ఎంతవరకు అయితే వస్తుందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు మన చేతి భాగాన్ని లూజ్ ఎంత అవుతుందో మన బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి కూడా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తాళ్ళు భాగానికి ఇది ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు కింద బెల్ట్ భాగాన్ని మనం లోపల ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వెనక్కి ఈ విధంగా మనం రెండింటిని జాయిన్ చేసి పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.